అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నిజానికి ఒక లెజెండ్ అవ్వాలంటే ఎంత కృషి చేయాలి, ఎన్ని ఆటుపోట్లను తట్టుకోవాలి, ఎన్ని సవాళ్ళని భరించాలి, అన్నిటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే 10 కాలాల పాటు ఉండి విజయం సాధించి లెజెండ్ అనిపించుకుంటారు. ఇవాల్టి లెజెండ్ గురించి చెప్పాలంటే వందల సినిమాల్లో నటించిన అద్భుతమైన నటులు. మంచి నటులు అవడంతో పాటు ఆయన ఒక మంచి భార్యకి మంచి భర్త. ఎస్పి శైలజ గారి భర్త శ్రీ శుభలేఖ సుధాకర్ గారు. అంతేకాదు ఒక మంచి గాయకులు అని చెప్తే చాలా తక్కువ అవుతుంది. ప్రపంచాన్ని జయించిన లెజెండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి బావగారు. వీటన్నిటితో పాటు అద్భుతమైన వ్యక్తిత్వం అండ్ మంచి ఆలోచనలు, మంచి తాత్వికత ఉన్న గొప్ప మనిషి శుభలేఖ సుధాకర్ గారి జర్నీలో గతంలో మనం చాలాసార్లు తొంగి చూసాం. ఇవాళ వారి మనసులోకి కొద్దిగా తొంగి చూసే ప్రయత్నం చేయబోతున్నాం. ఏమిటి వారి ఆలోచనలు? ఎలా నడిపిస్తున్నారు జీవితాన్ని? సార్ నమస్కారం. నమస్తే సాదర మ్యామ్. స్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ గతంలో మీకు చెప్పుంటాను. మా అన్నయ్య పేరు సుధాకర్ కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు అన్నయ్య గుర్తుకొస్తుంది. అన్నయ్య గుర్తొస్తారు. ఫైన్, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I'm మీరు మాకు honored. సమయం కేటాయించారు. Fine. మీ సినిమా జీవితం ఐ థింక్ చాలా మంది ఇప్పటికే ఆవిష్కరించారు. అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఎలా నడిపిస్తున్నారు సార్ ఇన్ని పాత్రలు వేసేసిన తర్వాత? జీవితం అన్నది ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ అమ్మా. మ్మ్. అదే అంటే మీరు ఏం సాధించారు, ఎంత సాధించారు అన్నది పక్కన పెట్టేస్తే ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మ్మ్. నిన్న అనుకున్న సమస్య ఇవాళ కొత్తగా ఉంటుంది, ఇవాళ అనుకున్న సమస్య రేపు కొత్తగా ఉంటుంది. సో హౌ డు యూ ట్యాకిల్ లైఫ్ అన్న దీంట్లో దే విల్ బి వెరీ ఫ్యూ థింగ్స్ ప్రాబ్లమ్స్ అన్నది. బట్ ఆ ప్రాబ్లమ్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంటారు. అది మనం కొన్ని విని నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం, కొన్ని అనుభవంతో వస్తూ ఉంటాయి. మ్మ్. యాజ్ ఫార్ అస్ ఐఎమ్ కన్సర్న్, మీరు అడిగిన దానికి సింపుల్, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను ఆనందంతో, అంతే. మంచి జరిగిందా, హ్యాపీ. జరగలేదా, ఎందుకు జరగలేదు అని ఆలోచించడం కన్నా మనలో ఏదో లోపం ఉంది, అందుకే జరగలేదు అన్న ఆలోచనతో పాజిటివ్తో ఐ గో ఫార్వర్డ్. దట్స్ ఇట్, సింపుల్. అంటే ఈ ఆలోచనని మీరు దైవంతోటో కనెక్ట్ చేస్తుంటారా సార్? అంటే మనం పుట్టింది ఎందుకు అనే సవాల్ ఒక ఒక విధమైన ఛాలెంజ్, ఒక క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టాం మనం తెలుసుకునే తపన అది ఉందా సార్ మీలో? బేసిక్గా లైఫ్ ఇస్ మ్యాథమెటిక్స్ అమ్మా. మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఎప్పుడు ఎక్స్కి ఆన్సర్ ఇస్తారు అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ వై. దట్ ఈస్ లైఫ్. ఎక్స్ అంటే మీరు ఎవరు అని తెలుసు, నేను ఎవరు, సుధాకర్, ఇలా సూరావజ్జల కృష్ణారావు గారు, సూరావజ్జల సూర్యకాంతం గారు అబ్బాయి, దట్ ఈస్ ఎక్స్. అక్కడి నుంచి వై, వాట్ ఈస్ హీ అన్నది యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ లైఫ్. యూ చూస్. Some choose they like acting as a career, anchoring as a career, singing as a career, sports as a career, business as a career. ఇలాగ. బట్ సార్ కెరియర్గా చూస్తే కెరియర్ మనకి కొంతవరకు అన్నం పెట్టడానికి, మనం బ్రతకడానికి కావాల్సిన ఒక మాధ్యమం. అది తీరిపోయాక వాట్ డస్ ఇట్ మీన్ టు యూ టు బీ ఆన్ స్క్రీన్? మనిషి సృష్టిలో అందుకనే భగవంతుడు అన్నవాడు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళు అయితేను మీకు అందుకే ఆశ అనేది ఒకటి పెట్టాడు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ కీప్స్ డ్రైవింగ్ యూ. సింపుల్ థింగ్. చిన్నప్పటి నుంచి మనం పెరిగి లైఫ్లో ఇలాగ అవుదాం అనుకుంటున్నాం. ఒక మేనేజర్ అనుకుందాం అనుకోండి. ఆ మేనేజర్ నుంచి యూ వాంట్ బికమ్ ఎ బ్రాంచ్ మేనేజర్. ఫ్రమ్ బ్రాంచ్ మేనేజర్ టు ఏజిఎం టు జనరల్ మేనేజర్. దిస్ ఈజ్ వాట్ మేక్స్ యూ వర్క్, అవును, మేక్స్ యూ థింక్. అలాగే ఇంకా సింపుల్గా చెప్దామంటే ఒక బైక్ కొనుక్కుంటారు. దాని తర్వాత ఈ బైక్ కాదు ఇది కావాలనుకుంటారు, దానికి తప్పిస్తారు. ఇవన్నీ కాకుండా కార్ అనుకుంటారు, ఈ కారు కాదు ఆ కారు. సో ఎవ్రీ జాయింట్లో మీరు అనుకున్నది సాధిస్తూ ఉన్నా ఇంకా 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 అదే మనిషి. అది ఉందా సార్ మీకు? 100%. అంటే నేను ఐ స్టిల్ లివ్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అమ్మా. నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సాధించాలనే తపన ఉంది, దానికి కృషి చేస్తాను, అవన్నీ ఉన్నాయి నాలో, నో డౌట్ అబౌట్ ఇట్. తపన పడతాను, వర్క్ చేస్తాను, వచ్చిందా ఆనందిస్తాను, రాలేదా బాధపడను. అంటే నాలో ఏదో లోపం ఉంది అని అనుకుంటాను, అంతే. దట్స్ ఇట్. కానీ ఇంత మంచి
మనసు సార్ అందరిని అర్థం చేసుకునే తత్వం, చాలా ఒదిగిపోయి ఉండే మీ ఒక విధమైన మనస్తత్వం. అది ఎలా అలవర్చుకున్నారు విత్ టైమ్? మొదటి నుంచి ఉందా సార్ అలా? ఉందమ్మా, లేకపోతే అది పెంపకంలో వచ్చింది, కొన్ని వస్తాయి. తర్వాత జీవితం చాలా నేర్పించేస్తుందమ్మా. ఇప్పుడు నేను సినిమాకని అప్పుడు మద్రాసు వెళ్ళాను. ఉండడానికి అవకాశాలు వచ్చే వరకు ఏదో పని చేయాలి. అందరికీ తెలిసిందే, పలు సందర్భాల్లో చెప్పింది. తాజ్ కోరమండల్లో పనిచేశాను. అవును. తాజ్ ఒక హోటల్లో పనిచేసేసరికి ఏంటంటే, మీకు రోజు వస్తున్న గెస్టులు వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాల మనుషులు, వివిధ రకాల ఆలోచనలు, వివిధ రకాల టేస్ట్లు. అక్కడ నాకు సాధ్యం ఉన్నా లేకపోయినా నేను యాజ్ ఎ గెస్ట్ వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత నాది. హౌ డు ఐ డూ ఇట్? హౌ డు ఐ ట్యాకిల్ ఇట్? కొంతమందికి ఏంటో ఒక పర్టికులర్ రూమ్ నెంబరు ఈవెన్ నెంబర్సే కావాలంటారు, కొంతమంది ఆడ్ నెంబర్స్ కావాలంటారు, కొంతమంది కార్నర్ రూమ్స్ కావాలంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు. దెన్ హౌ డు ఐ కన్విన్స్ హిమ్? హౌ డు ఐ సే దట్ ఫర్ ద మూమెంట్ ప్లీజ్ టేక్ దిస్, నేను మళ్ళీ మారుస్తానని. హౌ డు ఐ డూ? ఇవన్నీ తెలిసి తెలియకుండా ఓర్పు, సహనం నేర్పించేస్తుంది. అది చిన్న వయసులో నేను నాకు ఆల్మోస్ట్ అబౌట్ 17-18 ఇయర్స్లో నాకు వచ్చి అది ఫాలో. అండ్ ఇంకా సినిమా ఇండస్ట్రీ గురించి మనం అడగక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ప్రతి వ్యక్తి 100% నమ్మేది ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళమే అని. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. అది కాదు, ఇది. సో ఈ దీంట్లో మనం ఏం చెప్తాం? నువ్వు కాదు అని చెప్పలేం. రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టండి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, థింక్, కన్విన్స్ దెమ్ అండ్ గో డౌన్. సో మంచితనం అన్నది బేసిక్గా పుట్టుకతోనే వచ్చింది. వీటన్నిటికీ కూడా ఇంకా అలవాటైపోయింది అనమాట. మనం ఏం చేయగలుగుతామా? ఎవరికైనా మా నాన్నగారు నాకు నేర్పించింది ఒకే ఒక మాట. మా ఇంట్లో పూజలు పునస్కారాలు దేవుడి పటాలు అన్నది ఎప్పుడూ ఉండేది కాదు నాకు తెలిసి. లేదా సార్? నాకు తెలిసి లేదు. మా నాన్నగారు నాకు నేర్పించిన ఒకటే ఏమిటంటే, మానవ సేవే మాధవ సేవ. దిస్ ఈజ్ వాట్ ఈ టాట్ మీ. వారు ఉన్నంతకాలం అదే ఫాలో అయ్యారు. నాకు ఎప్పుడు చెప్పేది ఒకటి, నాన్న నీకు వీలుంటే సహాయం చేయి, హాని మాత్రం ఎవరికి చేయద్దని. ఇప్పుడు మీరు ఈ ఫిలాసఫీ కరెక్ట్గా తీసుకుంటే మీకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 చెప్పేవి ఇవే. ఎక్కడ ఈ 3 పుస్తకాల్లో కానీ ఎక్కడ హెల్ప్ చేయని ఎక్కడ కండిషన్ పెట్టలే. వీలుంటేనే చేయి, కానీ హాని మాత్రం ఎవరికి చేయదు. దట్ ఈస్ ఫిక్స్డ్. ఐ ఫాలో ద సేమ్ థింగ్. పూజలు పునస్కారాలు ఇవన్నీ శైలమ్మ మా ఇంటికి వచ్చిన తర్వాత. హర్ ఫిలాసఫీ ఈజ్ టోటలీ డిఫరెంట్. తనకు ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవడం, ఆ కాన్సన్ట్రేషన్ అనండి, మెడిటేషన్ అనండి, పూజ అనండి, మంత్రజపం అనండి, దట్ ఈస్ హర్ ఎనర్జీ. ఇలా దిస్ ఈస్ ద